ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే రాణమ్మ, నువ్వేంటిక్కడ? కమ్ కమ్. హే గాయ్స్, డు యు నో హూ ఇస్ షీ? ఈవిడెవరో మీకు తెలుసా? మీ ఇంటి పని మనిషా? నో 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 నో, ఈవిడ నా వియ్యపురాలు. నా ఇంటికి 2 అమ్మాయిల్నిచ్చింది. రాణమ్మ, ది గ్రేట్ శుభన్ స్టోర్స్ అధినేత, సాంప్రదాయ పెళ్లిళ్లు చేస్తుంది. సాంప్రదాయపు పెళ్లిళ్ళా? అవెలా ఉంటాయి? మనకి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. మీకింకో విషయం తెలుసా? నా మేడ్ ఇన్ హెవెన్ మూతపడ్డానికి కారణం కూడా రాణమ్మే. ఇంతకీ ఫ్లోలో పడి మర్చిపోయాను. రాణమ్మ, ఇలా వచ్చావేంటి? అదే వదిన గారు, మా విష్ణు కడుపుతో ఉంది కదా, దాని ఆరోగ్యం ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను. ఓ, అదొకటి ఉంది కదా. విష్ణు కృష్ణ ఇప్పుడు ఇద్దరు ఇంట్లో లేరు. ఎక్కడికెళ్లారు తారాగారు? విష్ణు సంగతి తెలీదు, కానీ కృష్ణ మాత్రం చాలా దూరం ప్రయాణం చేయబోతుంది. ఈ బామ్మని ఎవరూ ఆపలేరు. దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. కృష్ణ, ఏం చేస్తున్నావే నువ్వు? అక్క, నువ్వు దగ్గరికి రావద్దు. మీ దగ్గర బాబు కూడా ఉన్నాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అనొద్దు కృష్ణ, నీకేం కాదు కృష్ణ. లేదక్క, నా టైం అయిపోయింది. కృష్ణ, నేను చావడానికి ఇంకా ఎంతోసేపు లేదు. కొన్ని సెకండ్లు మాత్రమే ఉంది. నేను ఎలాగో చచ్చిపోతాను. ఇది నా తలరాత. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమండి, అక్కని బాబుని తీసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కృష్ణ, అది కాదు, మా మాట విను. మీరేది చెప్పాలన్నా నాకు ఎక్కువ టైం లేదండి. ఇక మీదట నా వల్ల మీకు ఏ సమస్య ఉండదండి. మీ ఆదర్శానికి అనుగుణంగా మీరొక్కరే సంతోషంగా ఉండొచ్చు. ఏవండి, ఆ బాబుని మాత్రం మీ దగ్గరే మన ఇంట్లోనే ఉంచండి. ఇది నా చివరి కోరిక అనుకోండి. అది కాదు, అలా మాట్లాడకు. కృష్ణ, నువ్వు ఉండు, నీకేం కాదు. రవి గారు, తనని కాపాడండి. ఎవరు రావద్దు, మీరెవరూ రావద్దు, దగ్గరికి రావద్దు, వెళ్ళిపోండి. కృష్ణ, కృష్ణ, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దగ్గరికి రావద్దు. కృష్ణ, అక్కడే ఉండండి. కృష్ణ, ఏం చేస్తున్నావు? అయ్యో, ఎక్కడికండి? రాణమ్మ, నీ కూతురు సంగతి నీకు తెలీదా? అన్నీ చెప్పే చేస్తుందా? అన్నీ చెప్పిన చోటుకే వెళ్తుందా? నువ్వు ముందు కూర్చొని పార్టీని ఎంజాయ్ చేయి. కాసేపట్లో అన్నీ తెలుస్తాయిగా. నువ్వు ముందు కూర్చో రాణమ్మా. పర్లేదు తారగారు. ఎస్, మనం పార్టీ చేసుకునే టైం దగ్గరయింది. 10, 9, 5, 3, 2, 1, బూమ్! ఇప్పుడు తాగండి. ఎలా? అసలు అది ఎలా తప్పించుకుంది? అదే అర్థం కావట్లేదు మేడం. ఇంత రిస్కీ ప్లాన్ని ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాం. ఇక ఆ కృష్ణ పనైపోయింది, దాని పీడ విరగడైపోయింది అనుకుంటే అది చావుని కూడా ఎదిరించింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది ఎలా తప్పించుకుందని కాదు మేడం, అందులో మన ప్రమేయం ఉందని తెలిస్తే ఎలా తప్పించుకోవాలా అని.
నా చెయ్యి శిఖర చెంప పగలగొట్టినా నా టార్గెట్ మాత్రం మీరే. వయసులో పెద్దవాళ్ళైపోయారు, పైగా నాకు అత్తయ్య అయిపోయారు, అందుకే బ్రతికిపోయారు. ఎంత ధైర్యమే నీకు నా ముందే? ఎక్స్ట్రాలు చేస్తే మీ ముందు కొట్టడం కాదు, మిమ్మల్నే కొట్టాల్సి వస్తుంది. ఏం మనిషివి నువ్వు? మనిషి పుట్టుకే పుట్టావు కదా, కాస్తైనా మానవత్వం ఉందా? మనిషి ప్రాణాలంటే అంత చులకనా? ఇప్పుడు ఎందుకు అంత ఓవర్గా మాట్లాడుతున్నావు? మేడం ఏం చేయలేదు. నోర్మోయ్, ఏం చేశారో నీకు తెలీదా? ఓ పసికందుని చంపడానికి రౌడీలని పురమాయిస్తారా? నా అడ్డు తొలగించుకోవడం కోసం బాంబు పెట్టి చంపాలని చూస్తారా? బాబుకి బారసాల చేస్తున్నప్పుడు రౌడీలు అటాక్ చేశారు. బాబు డిఎన్ఏ మా అన్నయ్య డిఎన్ఏ ఒకటి అని తెలిసాక రౌడీలు మళ్ళీ అటాక్ చేశారు. అంటే ఖచ్చితంగా బాబు వెనక ఏదో పెద్ద రహస్యమే ఉంది. అదేంటో తెలుసుకుంటా మీ అంతు తేలుస్తా. ఆధారం తెలియకుండానే ఇంత ధైర్యంగా ఉన్నాను. అది సంపాదించి మీ ఇద్దరి అంతు తేలుస్తా. అత్తయ్య గారు, ఇంకో విషయం, ఇవన్నీ చేసింది మీరేనని నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ అందరికీ తెలిసేలా చేయడానికి ఒకడు వస్తున్నాడు. ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు. సారీ అండి. దేనికి? మీ మాట లెక్క చేయకుండా బాబు కోసం వెళ్ళాను కదా, అందుకు. నా మాట నువ్వెప్పుడు విన్నావని ఇప్పుడు వినడానికి? నువ్వు వినలేదని నేనేం బాధపడలేదులే, అలవాటైపోయింది, వదిలే. లేదండి, మీ మాట ధిక్కరించడం నా ఉద్దేశం కాదండి. మీరే చూసారుగా ఎంత ప్రమాదం తప్పిందో. బాంబు పెట్టి పిల్లాన్ని కూడా చంపాలనుకున్నారు. చూస్తుంటే ఏదో పెద్ద కుట్ర జరిగినట్టు అనిపిస్తోంది. అనిపించడం కాదండి, అదే నిజం. మనం బాబుకి ఫాదర్ని కనిపెట్టడం కాదండి, వీడి అమ్మ ఎవరో తెలుసుకోవాలి. అప్పుడే దీని వెనకున్నది ఎవరో, బాబుని చంపాలనుకున్నది ఎవరో కనిపెట్టగలం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.